అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనము మంచి రెసిపీస్ వేసుకోబోతున్నాము. అరిసెలండి మీ అందరికీ చూపిస్తాను. ఇదిగోండి 3 కేజీలు బెల్లం అండి. 3 కేజీల బెల్లంకి 4 కేజీలన్నర బియ్యం పోసుకోవాలండి. కరెక్ట్గా అయితే 4 కేజీలు సరిపోతాయి, కానీ మనకు పిండి మిగిలే ఉండాలి. 1/2 కేజీ నువ్వుల్లో కొన్ని తీసానండి. 1/2 కేజీ నెయ్యి అండి, దుర్గా నెయ్యి వేసుకోవాలండి. తర్వాత ఒక 10 యాలకులు మంచి ఫ్లేవర్ కోసం చక్కగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి పొడి. అంతేనండి. ఇప్పుడు మనం ఈ బెల్లం అనేది కరగబెట్టుకుందామండి. 3 కేజీలు మంచి అరిసెల బెల్లం అని జిగట బెల్లం ఇస్తారండి, మొత్త బెల్లం బాగుంటుంది. ఈ బెల్లం వేసుకున్నాం. ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసుకుంటే సరిపోద్దండి. మా దుకాణం అంతా హాల్లోకి వచ్చిందండి. పార్కింగ్లో పెట్టుకున్నాము, కిచెన్ ఇరకాగా ఉంటుందని. ఈరోజు అరిసెలు పార్కింగ్లో చేయబోతాను, చూడండి. తెడ్డులు అండి, మా ఊర్లో తెచ్చాను 2-3 తెడ్లు. మా పాకింట్లో ఆంటీకి ఒక తెడ్డు, మాకు ఒక తెడ్డు, ఇంకా వేరే వాళ్ళకి ఒక తెడ్డు. మా సైడ్ అనమాట మంచి కర్రలు ఇలా తెడ్డులా చేస్తారు. ఎందుకంటే 5-6 కేజీలు పిండి చేస్తాం కదా, మనకు బలంగా తిప్పడానికి ఉండాలని ఈ తెడ్లు అయితే మా దగ్గర చేస్తారు. ఇప్పుడు మనం ఈ బెల్లం మంచిగా కరగబెట్టుకుందాం. కరగబెట్టుకున్న తర్వాత వేరే గిన్నెలోకి వడగట్టుకుందామండి. ఎందుకంటే ఇందులో ఇసుక కానీ గడ్డి కానీ చెత్త కానీ ఏది ఉన్నా అడుగుకు వచ్చేస్తుంది. మనం చక్కగా వడగట్టుకొని వేరే గిన్నెలో పాకం తీసుకుందాం. ఇలా వడగట్టుకుంటే చక్కగా ఇసుక అంతా వచ్చేది. ఇదిగోండి, మనకి అరిసెల పాకం ఇలా రావాలండి. తగ్గుమనాలి కొంచెం. ఇగో అరిసెల పాకం ఇదండి. మనకి అరిసెల పాకం వచ్చేసిందండి. ఇప్పుడు మనం నువ్వులు వేసుకుందాం. మంచి ఫ్లేవర్ కోసం ఎలచి కూడా వేసుకుందాం. మనకి అరిసెల పిండి వేసినప్పుడు కొంచెం కొంచెం ఇలా అనుకుంటూ వేయాలండి, మొద్దలు వేయద్దు. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందామండి. దించేద్దాం. ఏమన్నా దించేసి పిండి వేసుకుందాం. కలపాలా? కలపదు ఇంకా. ఇదిగోండి, కరెక్ట్గా మనకు పాకం వస్తే చక్కగా వస్తుంది. ఫస్ట్ మనం విఘ్నేశ్వరుడికి ఒక అరిసె అయితే చేసి ఇక్కడ పెట్టుకోవాలండి.
చూసారా ఫ్రెండ్స్, అరిసెలు ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటాయి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్పు, వీడియో కనుక నచ్చింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.